ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మీరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మీరు మన్నా, వాగ్దాన సమయం, ఓ మీరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? దేవుని మహాకృప చేత మీరందరూ కూడా క్షేమంగా, భద్రంగా, ఆరోగ్యంగా ఉన్నారని ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడు మీ కొరకు ప్రార్థన చేస్తూ తలస్తూ ఉన్నాం. ప్రియులారా, రండి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనము స్వీకరించి ఆశీర్వదించబడతాం. ఇతరులు కూడా షేర్ చేయండి, వారు కూడా దీవించబడతారు. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. మరి మీరు వినే ముందు లైక్ చేయండి, మరి కామెంట్ చేయండి. మరి ఈ మాటలు అనేక మందికి రీచ్ అవ్వడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలియచేస్తున్నాను. పిల్లరా, మార్కు సువార్త 4:40 ఈ రీతిగా ఉందండి. మీరెందుకు భయపడుచు ఉన్నారు? మీరు ఇంకను నమ్మకము ఉంచలేరా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ 4:40. వై ఆర్ యూ సో అఫ్రైడ్? డూ యూ స్టిల్ హ్యావ్ నో ఫెయిత్? పిల్లరా, ఈ మాటలు యేసయ్య తన శిష్యులతో మాట్లాడుచున్న మాటలు. యేసయ్యతో పాటు శిష్యులు మరి నావలో ఉన్నారండి, అద్దరికి ప్రయాణమై వెళుతూ ఉన్నారండి. మరి అది చాలా చిన్న దోణి. ఆ సమయంలోనే పెద్ద తుఫాను వచ్చిందండి. ఆ తుఫాను రేగినప్పుడు వాస్తవంగా మరి ఆ దోణి పైన కూడా అలలు కొడతాయి కదా. అలాంటి సమయంలో అలలు ఎగిసి పడుతూ ఉన్నాయండి. యేసయ్య అయితే అమరమున అలసిన కారణం చేత నిద్రిస్తూ ఉన్నారండి. పిల్లరా, మరి అలాంటి సమయంలో ఈ యొక్క శిష్యులు భయపడిపోతూ ఉన్నారు. భయపడిపోతూ ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. యేసయ్య వెంటనే నిద్ర లేచి మరి ఆ గాలిని, సముద్రాన్ని గద్దించగానే గాలి నెమ్మలమైపోయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మరి అప్పుడు యేసయ్య అంటున్న మాటలండి ఇవి. పిల్లరా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మకం లేకపోతా ఉన్నారా అని చెప్పేసి ఆయనను అడుగుతూ ఉన్నారండి. పిల్లరా, అవునండి, రక్షించబడిన మన జీవితాలలో కూడా అనేక మార్లు భయాలు. అయితే ప్రభు ఉన్నారు ఇక్కడ, చింత పడవలసిన పని లేదు. ఆయన వాగ్దానం చేశారు, మీరు చింతించవలసిన పని లేదు, మీ చింత యావత్తు నా పైన వేయమని చెప్పేసి ప్రభువు వాగ్దానం చేశారు. అయినా సరే వీరు భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి మన యొక్క జీవితాల్లో కూడా అనేకమైన పవనాలు మనమైన వీస్తూ ఉంటాయండి, మన ప్రయాణంను అడ్డుకుంటూ ఉంటాయండి. పిల్లరా, తుఫానులు రేగుతూ ఉంటాయండి. అలాంటి సమయంలో పిల్లరా, ఈ చిన్న ధోనిలో ప్రభు ఉంటే మనకి ఏమాత్రము కూడా భయము ఉండదు అని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. పరిస్థితులు ఎంత అతలాకుతలం చేసినప్పటికీ కూడా ప్రభు మనతో ఉన్నాడన్న నిశ్చింతతో మనము ముందుకు కొనసాగాలండి. అయితే 1 పేతురు రాసిన పత్రికలో కదా 5:8 ప్రభు అంటాడు కదా, మీరు చింతించవద్దు, మీ చింత యావత్తు ఆయన పైన వేయండి, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అన్నమాట మనం చూస్తూ ఉంటామండి. కాబట్టి మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం కాదండి. ఎల్లప్పుడూ కూడా మనలను మరి వెన్నంటే నడిపిస్తూ ఉంటాడండి. ఎవ్వరూ నశించకూడదనే కదా ఆయన ఈ లోకానికి వచ్చారు. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన లేచారు, గాలిని గద్దించారు, సమస్తమును కూడా ఆయనకి లోబడుతున్నాయి. ఎందుకు అంటే ఆయన సర్వాధికారి కాబట్టి. పిల్లరా, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి సమస్తము ఆయనకు లోబడుతూ ఉన్నాయండి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, పరిస్థితులను చూచి మనము భయపడకూడదు. ఆయన ఎందు మనము నమ్మిక ఉంచాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి. పరిశుద్ధుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా పిల్లరా మనకి ఎంతో ధైర్యాన్ని అనుగ్రహిస్తుందని చెప్పి తెలియజేస్తాను. సమస్త పరిస్థితులను మార్చగలిగిన వాడు మన ప్రభు అయిన యేసయ్య మాత్రమే అన్న సంగతిని మర్చిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనలను నడిపించగలిగిన వాడు, గమ్యాన్ని చేర్చగలిగిన వాడు ఆయన మాత్రమే అన్న సంగతిని ఎవ్వరు కూడా మరి మర్చిపోవద్దు, విడిచిపెట్టొద్దు. ప్రభువా నీకు చింత లేదా అని మనం అడగవలసిన పని లేదు. ప్రియులారా, ఆయన మన జీవితాలలో వెలుగు నింపడానికే వచ్చాడు.
ఆయన మన జీవితాల్లో మనతో ఉండి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఆయనే మన జీవితాల్లో ఉండాలి, ఆయన మాత్రమే ఉండాలి. అప్పుడు మనమండి చింత లేకుండా నిశ్చింతగా జీవితాలను ముందుకు గడపగలుగుతాము. ఈరోజు ప్రభు నీ హృదయంలో ఉన్నాడా? నీ హృదయంలో ఆయన ఉంటే ప్రియ దేవుని బిడ్డ, నీవు దేనికి భయపడవు. పరిస్థితులు నిన్ను చిన్నాభిన్నం చేస్తున్నప్పటికీ నీ కూడా మరి మొక్కవోని ధైర్యంతో, విశ్వాసంతో ప్రభులో ముందుకు కొనసాగగలుగుతావని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. అలాంటి నమ్మకం, అలాంటి ధైర్యాన్ని ప్రభు మనకి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించునుగాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 16:10 ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన గొప్ప వాగ్దానం స్వీకరించండి, ఆశీర్వదించబడండి. ఈ రోజున ఎవరైనా ఇంకా సంతానలేమితో ఉంటే ప్రభు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నీ సంతానాన్ని విస్తరింప చేస్తా, సంతులేందని నిల్లాలుగా కుమార సంతోషం గల తల్లిగా చేసి మరి మీ సంతానం విస్తరింప చేసి ఆశీర్వదిస్తాడు. నమ్మండి, నమ్మిక మాత్రం ఉంచండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ప్రభు, మీరు మాతో మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు భయపడుతున్నారు? నమ్మిక మాత్రం ఉంచమని ప్రభువానికి స్తోత్రం. మీరు ఇంకా నమ్మకంగా లేకుండా ఉన్నవారు నాయన తండ్రి మీరు చూస్తూ ఉన్నారు ప్రభా. నాయన విశ్వాసంలో ముందుకు సాగడానికి ప్రభు, ధైర్యంగా ముందుకు సాగడానికి, నీపై మాత్రమే ఆనుకోగలగడానికి కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. పరిస్థితులన్నింటిని అధిగమించగలగడానికి అవసరం ఆత్మజ్ఞానం, మా చింత యావత్తు నీ పైన వేసి ప్రభు నిశ్చింతగా ఉండగలిగే జ్ఞానం మాకు అనుగ్రహించి మమ్మల్ని గురించి మీరు చింతించుచున్నారు కాబట్టి ప్రభు, దేని విషయమై మేము చింతించుకున్నట్లు కృప చూపించి మహిమ పొందుకోమని నీ మహిమగల హస్తాలకు మేము సమర్పించుకుంటూ ప్రభు. నాయన ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులు, ఇబ్బందులు, అసహనంలో ఉంటే విడిపించి రక్షించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో ప్రభు మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావాల చేత నింపి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ.